హాయ్ హలో నమస్తే, నా పేరు రాంబోగే. బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 8 గురించి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. సీజన్ 6 ఫ్లాప్ అయ్యి సీజన్ 7 అన్ని రకాల ప్రేక్షకులను అలరించి ఒక హిట్ టాక్ను అయితే సొంతం చేసుకుంది. ఇక అదే జోస్తో మాటి వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 8కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్కి ఎలాంటి లిమిట్ లేదని, అన్నీ అన్లిమిటెడ్ అంటూ, అలాగే ఈ సీజన్లో ఒక సరికొత్త సర్ప్రైజ్ అయితే ఉందంటూ ప్రేక్షకులకు ఈ షో పైన ఒక క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఈసారి ఎక్కువ మంది ప్రేక్షకులకు పరిచయం ఉన్న బుల్లితెర నటులను, యూట్యూబర్స్లను, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక లేట్ చేయకుండా బిగ్ బాస్ సీజన్ 8లో దాదాపుగా ఫిక్స్ అయిన కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం. నంబర్ 1 రీతూ చౌదరి. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లలో, అలాగే తన యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్ చేస్తూ తన హాట్ అందచందాలను ఆరబోస్తూ కుర్రకారును అలరిస్తున్న రీతూ చౌదరిని బిగ్ బాస్ సీజన్ 8లోకి తీసుకున్నారు. ఇక నెంబర్ 2 బెజవాడ బేబక్క. బెజవాడ బేబక్కకు ఆంధ్రాలో అయితే క్రేజ్ మామూలుగా లేదు. టిక్ టాక్తో మొదలైన ఆమె ప్రయాణం ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్లో రకరకాల కాన్సెప్ట్స్తో వీడియోస్ చేస్తుంటుంది. ఇక తన వీడియోలకు ఎవరైనా ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేస్తే మాత్రం వాళ్లకు ఆమె ఇచ్చే రిప్లై ఏమాత్రం మామూలుగా ఉండదు భయ్య. బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఈమెది ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయిపోయిందని తెలిసింది. ఈమె కనుక బిగ్ బాస్లోకి వస్తే టూ మచ్ కాంట్రవర్సీలు ఉంటాయని అందరూ అయితే గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఇక నెంబర్ 3 వచ్చేసి అలీ తమ్ముడు కయూమ్. కయూమ్ ఒక కమెడియన్ మరియు యాక్టర్ కూడా. కయూమ్ 1999లో రాజకుమారుడు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. హాయ్, సూపర్, బ్లేడ్ బాబ్జీ, కెవ్వు కేక, ఇద్దరు అమ్మాయిలతో లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేశాడు. తాను హీరోగా ఒక సినిమా చేశారు, కానీ అది అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఇక అలీ తమ్ముడైన కయూమ్ని ఒక కంబ్యాక్ ఇవ్వాలనో ఏమో కానీ కయూమ్ని బిగ్ బాస్లోకి తీసుకున్నారు. ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయిపోయినట్టు తెలిసింది. నంబర్ 4 ఇంద్రనీల్. మా టీవీలో అనేక సీరియల్స్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఇంద్రనీల్ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సీరియల్స్ చూసే చాలామంది ఆడవాళ్లకు ఫేవరెట్ యాక్టర్ అయిన ఇంద్రనీల్ బిగ్ బాస్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేయబోతున్నాడో చూడాలి మరి. నంబర్ 5 జబర్దస్త్ నరేష్. జబర్దస్త్ షోలో మంచి ఫామ్లో ఉన్న జబర్దస్త్ నరేష్ బిగ్ బాస్ షోలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. చూడటానికి చిన్నగా ఉన్న మంచి కామెడీ సెన్స్, టాలెంట్తో దూసుకుపోతున్నాడు. ఇక నరేష్ బిగ్ బాస్ షోలోకి వస్తే రచ్చే అంటున్నారు ఆయన అభిమానులు. నంబర్ 6 డాన్సర్ నయనిక. ప్రతిసారి ఈ షోలో ఒక డాన్సర్ని తీసుకున్నట్టే ఈసారి డాన్సర్ నయనికను తీసుకున్నట్టు సమాచారం. చూడటానికి అందంగా ఉండే నయనిక తన డ్యాన్స్తో ప్రేక్షకులను మెప్పించింది. బిగ్ బాస్లో నయనిక ఎంట్రీ కన్ఫర్మ్ అయిందని సమాచారం. ఇక లిస్ట్లో జబర్దస్త్ పవిత్ర, అభయ్ నవీన్, 7 Arts నుంచి కిర్రాక్ సీత, యాదమరాజు, కిరాక్ ఆర్పి, అలాగే హీరోయిన్స్ నుంచి సోనియా సింగ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి రాజేష్ మహాసేన, యువరాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే చివరి నిమిషం వరకు బిగ్ బాస్ వాళ్ళు ఎలాంటి మార్పు చేర్పులు చేస్తారనేది చూడాలి మరి. 100% సెప్టెంబర్ 1 నుంచి ఈ షో మొదలవుతుందని తెలిసింది. ఇక ఈ షో గురించి ప్రతి అప్డేట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు.